హిందూ దేవాలయాల పట్ల కావచ్చు, లేకపోతే హిందూ ధర్మం పట్ల చాలా వరకు ఎన్నో కాంట్రవర్సీలు అవుతున్నాయి. సో, వరుసగా దేవాలయాల పట్ల కూడా చాలా వరకు ధ్వంసాలు చేయడం కావచ్చు, లేకపోతే దొంగతనాలు లాంటివి చేయడం కావచ్చు, ఎక్కువగా మారిపోతున్నాయి. సో, చూసుకున్నట్లయితే ఈరోజు బాసర ఒక మహా దేవి ఆలయంలో ఈరోజు ఏదైతే అటు ధ్వంసం చేయకపోగా ముఖ్యంగా ఇటు అమ్మవారికి సంబంధించి ఎవరైతే నగలు కావచ్చు వాటినన్నిటిని కూడా దొంగతనం చేయడం జరిగింది. సో, దీనిపైన బీజేపీకి సంబంధించి రాష్ట్ర స్పోక్స్ పర్సన్ చిక్కోటి ప్రవీణ్ అన్న మాట్లాడడం జరిగింది. సో, మనతో పాటు మాట్లాడడానికి కూడా ఉన్నారన్న. ఒక్కసారి మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. సో, అన్న చెప్పండి, అసలు అంత పెద్ద దేవాలయంలో మొత్తం తెలంగాణలో అంత పెద్ద ఫేమస్ టెంపుల్‌లో ఇట్లా జరగడం ఎట్లా చూడొచ్చు? ఎట్లా చూడొచ్చమ్మా? కాంగ్రెస్ ప్రభుత్వ హిందువులపై తన వైఖరిని, దేవాలయాలపై తన వైఖరిని గతంలో చూసినాం. ఎన్ని గుళ్ళపై దాడులు జరిగినాయి. 20 దేవాలయాల పైన, 20 దేవాలయాల పైన దాడులు జరిగింది గవర్నమెంట్ వచ్చినాక. ఇప్పుడు దొంగతనాలు అవుతున్నాయి. ఇవాళ వరంగల్ జిల్లాలో కూడా దొంగతనం అయిందని తెలిసింది. గతంలో కూడా దొంగతనాలు అయినాయి. ఎక్కడ కూడా కేసులు గట్టిగా పెట్టి వాళ్ళని పట్టుకున్న దాఖలు అయితే కనబడలేదు. చర్యలు గట్టిగా తీసుకున్నది లేదు. ఇవాళ బాసర దేవాలయం ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఎంతో సెంటిమెంట్ తోటి, పిల్లల భవిష్యత్తుకు ముడిపడిన సెంటిమెంట్ తోటి ఉన్న దేవాలయంలో దొంగతనాలు జరిగితే ఇక మనం ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో, ఎంత ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్నామనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే వీళ్ళకి ఏ రకంగా కూడా మనము దేవాలయాలను ఇప్పటికే దునియా భూములు దేవాలయాలకు సంబంధించి ప్రతి ప్రాచీన దేవాలయాలకి 1000 ఎకరాల భూములు ఉండే గతంలో. ఆ భూములన్నీ కబ్జాలైనాయి. కొన్ని ఎంఐఎం నాయకుల కనుసన్నలో కబ్జాలు జరిగినాయి. కొందరు హిందువులు కూడా కబ్జాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ రికవరీ చేసే పరిస్థితి కూడా లేదు. అంటే ఎంత వీక్ ఉంది దేవాదాయ శాఖ అనేది మీరు అర్థం కావాలి. ఇలా కోట్ల రూపాయల విలువైన భూములు, ఎకరం ఎక్కడైనా కోట్ల రూపాయల వాల్యూ ఉన్న భూములు, మరి ఆ భూములని పట్టించుకునే నాదుడు లేడు. ఇలా దేవాలయాల లోపలికి వచ్చి వెండి కిరీటాలు, బంగారు కిరీటాలు, బంగారు నగలు, ఉండిలే ఎత్తుకపోతురు. అంత పెద్ద ఉండి ఎత్తుకపోయారు అంటే వాడి ఉండి ఎత్తుకపోయి బయట వలగొట్టి డబ్బులు తీసుకొని పోయారట. అంటే అంత పెద్ద దేవాలయంలో సెక్యూరిటీ ఎంత వరస్ట్ ఉంది, ఎంత అధ్వానంగా ఉన్నది క్లియర్ కట్ అర్థమైంది. ఇలా ఉండి ఎత్తుకపోయాడు, బంగారు వెండి కిరీటం ఎత్తుకపోయాడు. రేపోడో మధ్యరాత్రి వచ్చి ఒక బాంబు పెట్టిపోతాడు. అప్పుడు ఏంది పరిస్థితి? అంటే ఎంత బాధ్యతారహితంగా ఉన్నారు. దీని విషయంలో ఈయో తోటి మాట్లాడితే ఆమె ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఉందంటే, ఆ రికార్డింగ్ కూడా మీకు పంపిస్తా. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఉందంటే ఆమె ఏమి జవాబు చెప్పలేకపోతుంది. గతంలో కూడా ఇదే బాసరా దేవాలయంలో, ప్రధాన దేవాలయం పక్కన దత్తాత్రేయ స్వామి గుడిలో కూడా దొంగతనం జరిగింది. ఈమె ఈయోగా వచ్చి 2 months అయిందంట చెప్తుంది. మరి ఆమె ఎంత నిజమో మనకు తెలియదు. మరి గతంలో ఏం జరిగింది అనేది ఒకటి ఐడియా ఉండాలి కదా. దొంగతనం అయింది అనేది ఈయోకైతే ఉండాలి కదా. ఇలా ఈయో అంటే దేవాలయానికి అడ్మినిస్ట్రేషన్లో ఆమె హెడ్. ఆమెకి ఏం అవగాహన లేదు. నేను అడిగిన మరి భద్రతకు సంబంధించి ఏమైనా సమీక్షలు జరిపిర్రా అని అడిగితే చేసినామని అన్నది ఫస్ట్. మరి చేస్తే దాని మినిట్స్ బుక్ పంపించమ్మా నాకు, నేను చూస్తా అని చెప్పి. యాజ్ ఏ భక్తుడుగా నాకు ఎవ్రీ రైట్ ఉంది అడగనికి. సో మినిట్స్ బుక్ పంపి అంటే ఓవరాల్గా చెప్పినాం సార్, రాయలేదు. చిన్న చిన్న దేవాలయాలల్లో ఇవాళ నేను 2 గుళ్ళకి చైర్మన్ ఉన్నా. మా దేవాలయాలలో కూడా ఏదైనా సమీక్షలు జరిగితే మినిట్స్ బుక్లో రాసుకుంటాం. ఈ డేట్లో, ఈ టైంలో దీని గురించి సమీక్ష జరిగింది, ఈ మెంబర్లు వచ్చిర్రు, ఈ ఆఫీసర్లు వచ్చిర్రు అని చెప్తాం. అంత పెద్ద గుళ్ళ మరి పోలీసు వాళ్ళని పిలిచి మరి సమీక్ష చేయాలన్నా, సెక్యూరిటీ పరంగా సమీక్ష చేయాలన్నా? ఎంత పెద్ద టెంపుల్ అది. రోజు 1000 మంది దర్శనం చేసుకుంటారు. మరి నువ్వు ఈయోగా ఉండి పూర్తిగా బాధ్యతారహితంగా ఉండమ్మా, నువ్వెందుకమ్మా ఈయో? నేను అదే అడిగిన, రిజైన్ చేసిపో. నాకు తెలియదు అండి, నేను 2 months అయింది, ఇంకా కొండ ఉంది, వర్షం పడుతుంది, చీకటి ఉంది, కరెంట్ లేదు, తాళం వేసినాం. తాళాలు ఎంతసేపు అండి? ఇలా ఫిజికల్ గా గార్డ్స్ ఉండాల్సిన అవసరం లేదా? అంటే కేవలం 7 మాత్రమే అక్కడ హోమ్ గార్డులు ఉన్నారని చెప్పేసి నేను అదే అడిగిన. మరి అంత పెద్ద టెంపుల్ 7 మంది ఏం సరిపోతారండి అని అంటే ఏం నీళ్ళ ఉంటుందా? ఆమె సపోర్ట్ చేస్తే జవాబే చెప్పలేకపోతుంది. 9 నిమిషాలు మాట్లాడాను నేను ఇలా. దేనికి కూడా ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ లేదు. యాక్షన్ తీసుకుంటాం. అరే నీకు ఇన్సిడెంట్ అయినాక నువ్వు ఏంది యాక్షన్ తీసుకునేది? ఇన్సిడెంట్ కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకున్నావు చెప్పాలి. నువ్వు ప్రివెంటివ్ మెజర్స్ ఏం లేవు. నువ్వు 2 నెలలు అయింది అంటున్నావు, నీదే కరెక్ట్ అనుకుందాం. 2 నెలల్లో నువ్వు భద్రతకు సంబంధించి ఏం సమీక్ష చేసినావు? దాని మినిట్స్ బుక్ పెట్టు, పబ్లిక్కి చూపి, ప్రజలకు చూపి. దీనిపై తక్షణం ఇవాళ దేవాదాయ శాఖ మంత్రి దీనిపై రెస్పాండ్ కావాలి. ఎవ్వరు గారు ఆ శాఖకు మంత్రి ఉంటారు, మరి ఎందుకు గారు ఫండ్స్ గురించే ఉంటారు. ఈ ఫండ్స్ డివియేట్ చేసి
వేరే వేరే మతాలకు చెందిన వాటికి అభివృద్ధి దిశగా ఈ డబ్బు మేము సెంటిమెంట్స్ తోటి వేసిన డబ్బులు మరి వాడొద్దు. అలా తమిళనాడు సీఎం డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు, టెంపుల్స్కి సంబంధించిన ఫండ్ టెంపుల్స్కే దేనికి వాడము, టెంపుల్ సంబంధించిన ప్రోగ్రామ్స్కి హిందూ సెంటిమెంట్స్కే వాడతామని. మీరు అదొక స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు మొన్ననే వచ్చిండు ఆయన, 1-2 నెలలు కాలే ఆయన వచ్చి అంత మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి మీరు కూడా టెంపుల్ సంబంధించిన నిధులన్నీ టెంపుల్స్కే వాడతాము, హిందూ ధర్మానికే వాడతాము, హిందూ సంరక్షణకే వాడతాము, గోవులకే వాడతామన్న స్టేట్మెంట్ ఇవ్వండి. ఎందుకు ఇయ్యరు? శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ఇమీడియట్గా. దేనికి అసలు హిందువులకు సంబంధించిన దేవాలయాలల్లో వచ్చిన డబ్బులు ఏం చేస్తారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అంటే అన్న కేవలం బాసనే కాకుండా మన హైదరాబాద్ లో కూడా చాలా వరకు ఇట్లా దోపిడీలు జరగడం, దొంగతనాలు జరగడం. ఇప్పుడు ఒక చిన్న టెంపుల్ జరిగిందంటే ఆ టెంపుల్ ఆర్థికంగా ఇబ్బందులలో ఉంటది కాబట్టి ఎన్నో వందల గుళ్ళు ధూప నైవేద్యాలకు నోచుకొని గుళ్ళు ఉన్నాయి. సరే, వాళ్ళకి ఆర్థిక వనరు లేక గాడ్స్ పెట్టలేకనో ఏదో పరిస్థితి చిన్న టెంపుల్స్ లో ఏమన్నా అయింది అంటే అక్కడ కూడా నేను పోలీస్ ఫెయిల్యూరే అంట. అయినా కూడా సరే వాళ్ళ చేతిలో కూడా ఒక లిమిటెడ్ గానే ఉంటది. కానీ ఇది చాలా పెద్ద టెంపుల్ కదమ్మా, కోట్ల రూపాయలు ఫండ్స్ వస్తున్నాయి కదమ్మా. నువ్వు ఆ గుడికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్దే కదా. 7 మంది సెక్యూరిటీ. ఎంత పెద్ద కాంపౌండ్ టెంపుల్ది, 7 మంది సరిపోతారా? అన్నాడు అన్నాడా, చేసిండా? మరి ఇంటి దొంగలు ఉండరా, బయట దొంగలు ఉండరా, మరి లోపల ఎవరితో కుమ్ముక్కయ్యరా? అంటే మీకు ఎవరిపైన అనుమానం ఉందా మీకు? ఇప్పుడు అంత డైరెక్ట్ గా వచ్చి చేసిరట, మరి ఎవరితో లోపల రెగ్యులర్ గా రెక్కి అయినా చేసి ఉండాలి, లేకపోతే లోపల ఎవరితో టైఅప్ అనే ఉండాలి. ప్లానింగ్ అంటారు, చెప్పలేము కదమ్మా. డైరెక్ట్ అయితే ఓడి వచ్చి చేయడు కదా. మేబీ రెక్కి చేసి ఉండాలి, లేదా టెంపుల్లా ఎవరితోటైనా కలిసి ఉండాలి, టైఅప్ అయి ఉండాలి. రెండిట్లో ఏదన్నా అవకాశం ఉంటుంది. అంటే కేవలం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాకుండా అంతకుముందు కూడా మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఇట్లా అయితేనే ఉంటాయమ్మా. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అయినాయి, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అయినాయి. సరే, అయితేనే ఉన్నాయి. మరి బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు అన్న? మీరు ఏం చేస్తారు? మేము ఒక్కరమే కొట్లాడాలన్నా? ఆల్రెడీ మేమే కొట్లాడుతున్నాం. ఏ ఇష్యూ అయినా మేమే రియాక్ట్ అవుతాం. హిందువుల గురించి మేమే కొట్లాడుతున్నాం. మేము కొట్లాడుతుంటే మేము మతోన్మాద పార్టీ అంటారు, మతంకి ముడి పెడతారు. అంటే ఒక మంచి కార్యక్రమానికి నిలదీయొద్దా? ఇవాళ పెద్దమ్మ టెంపుల్, బంజారాల్స్ పెద్దమ్మ టెంపుల్ దొంగలు లెక్క వచ్చి మధ్యరాత్రి విగ్రహాన్ని తీసుకుపోయారు. ఏం అవసరం? 7-8 ఎకరాల స్థలంలో 100-150 గజాలు ఇల్లుకి స్థలం, గుడికి స్థలం లేదా? ఉంది కదా. సికినాడు ముత్యాలమ్మ గుడి ఇష్యూ అయినప్పుడు మేమే వచ్చినాం, మేమే కొట్లాడినాం. మా కార్యకర్తలు వచ్చిర్రు, మా కార్యకర్తలు కొట్లాడిర్రు. హిందూ సంఘాలు వచ్చినాయి, లాఠీ చార్జులు చేసిర్రు, లాఠీ చార్జ్ దెబ్బలు తిన్నారు, లాఠీల దెబ్బలు తిన్నారు. మా మీద కేసులు, నా మీద కేసులు, మా హిందూ కార్యకర్తల మీద కేసులు. ఏం చేసినా ఉల్టా మా మీద కేసులు. ఇప్పుడు బాసర పోయి మరి ఏంది చూద్దాము, గట్టిగా మాట్లాడదాం అంటే మళ్ళీ ఆడ కేసులు పడతారు. సరే, ఈ కేసులకు ఎవడు భయపట్టోడు లేడు, అది వేరే విషయం. కానీ ఏమైనా బీజేపీ చేయాలనా? మరి మీ పార్టీలో హిందువులు లేరా? కాంగ్రెస్ పార్టీలో హిందువులు లేరా? బీఆర్ఎస్ పార్టీలో హిందువులు లేరా? మీరు గుళ్ళకు పోరా, దండాలు పెట్టరా, మొక్కులు మొక్కరా? నామినేషన్ పత్రాలు తీసుకుపోయి డైరెక్ట్ పోతారు కదా. నామినేషన్ పత్రాలు తీసుకుపోయి డైరెక్ట్ గుళ్ళ కాడ పెట్టి మేము ఎమ్మెల్యే కావాలి, మేము మంత్రి కావాలి, మేము సీఎం కావాలి మొక్కుతారు కదా. మరి అప్పుడున్న సెంటిమెంట్ ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడున్న సెంటిమెంట్ గంత అధ్వానమైన పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతుంది. ఇలా ఇంత పెద్ద ఇష్యూ అయినప్పుడు మరి మన హోంమంత్రి అయితే దిక్కులేడు కదా. మనకుండా హోంమంత్రి లేడు. హోంమంత్రులు ఓల్డ్ సిటీలు ఉంటారు, దారుసలాంలు ఉంటారు, 2 అన్నదమ్ములు, ఎంఐఎం నా కొడుకులు. వాళ్ళే హోంమంత్రి, షాడో హోంమంత్రి లెక్క చేస్తారు. నేనేమంటున్నా అంటే ఇలా దేవాదాయ శాఖ మంత్రి దీనిపై ఏమన్నా మాట్లాడింది ఇప్పటివరకు? మరి తగిన చర్య తీసుకుంటాము, పునరావృతం కాకుండా చూసుకుంటాము, మళ్ళీసారి జాగ్రత్త పడతాము. ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. స్టేట్మెంట్ కాదు, అంత పెద్ద దేవాలయంలో దొంగతనం చేస్తే మేము పోయి పర్సనల్గా విజిట్ చేయాలి. ఏడ విజిట్ చేసారు? ఏ గుడిపై దాడి చేస్తే విజిట్ చేసారు? ఏ గుడిపై దాడి చేస్తే నువ్వు స్పందించినావు చెప్పు? రేవంత్ రెడ్డి గారు స్పందించారు, దేవాదాయ శాఖ మంత్రి స్పందించారు. అసలు దేవాదాయ శాఖ మంత్రికి దేవునిపై నమ్మకం ఉందా లేదా ఫస్ట్ అది కనుక్కోవాలి మనం. ఇలా దేవాదాయ శాఖ మంత్రికి దేవుళ్ళపై నమ్మకం ఉంటేనే ఆ శాఖలో ఉండాలి. నువ్వు గుళ్ళకి పోతా అంటావు, వాడికి పోతా అంటావు, వీడికి పోతా అంటావు, మరి స్పందించవెందుకు? అసలు వీళ్ళు హిందువులా అని సిగ్గు అనిపిస్తుంది నాకు. వీళ్ళు హిందువులని పేరు చెప్పడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది. కొంచెం మనసు బాధపడతావు కదమ్మా. మరి నువ్వు ఇంతవరకు రియాక్ట్ కాలే. పోలీస్ వ్యవస్థ ఫెయిల్, నిఘా వ్యవస్థ ఫెయిల్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్, ఎస్బీ వ్యవస్థ ఫెయిల్. ఇంటెలిజెన్స్, ఎస్బీ వీళ్ళకి ఏముంటుంది? హిందూ యాక్టివిస్టులపై నజర్ పెడతారు. చీకోటి ప్రవీణ్ ఎటు పోతున్నాడు, ఆయన ఏడ ధర్నాలకు పోతుండు, ఏడ హిందూ యాక్టివిస్టులకు పోతున్నాడు, మా పైన నిఘా, మా పైన వద్దు.
అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలపై నిఘా పెట్టండి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పై నిఘా పెట్టండి, గుళ్ళపై దాడి చేసేటోళ్ళని నిఘా పెట్టండి, దొంగలపై నిఘా పెట్టండి. ఏం లేదు వీళ్ళకి. అంటే రాష్ట్రంలో ఎట్లుందంటే పరిస్థితి ఏది కూడా సక్రమంగా జరుగుతలేదు పని. ఇవన్నీ నిజాలు నేను గట్టిగా మాట్లాడితే చిగోడి ప్రవీణ్ తప్పు, కోపం. అంటే మీరు ఇంత టెంపుల్స్ గురించి మాట్లాడుతున్నారు, కాపాడాలని చెప్పేసి మాట్లాడుతున్నారు, ఇంత మీరు దైవభక్తులని కూడా అంటున్నారు, ఇంత దేవుళ్ళ పైన అదే ఓకే ఇంత దేవుళ్ళ పై నుంచి కొట్లాడి మేము చేస్తున్నాం, మేము మాట్లాడుతున్నాం అంటే మరి నీట్ పేపర్ కి సంబంధించి మీరు ఎందుకు మాట్లాడలేదన్న? డెఫినెట్ గా ప్రతి విషయంలో మాట్లాడతాం. ఒక చిన్న అమ్మాయిపై ఎక్కడన్నా అగాత్యం జరిగినా మాట్లాడతాము, దళితుడిపై ఏమన్నా దారుణాలు జరిగినా మాట్లాడతాం, దళితుల గుళ్ళకు పోనీయకుండా కూడా నాపినా మాట్లాడతాము. మాట్లాడడం కాదు, ఫిజికల్ గా ప్రజెన్స్ ఉంటుంది. ఏ విధంగా ఒకసారి చూడమ్మా, నువ్వు మొత్తం నువ్వు ఫస్ట్ నీటికి సంబంధించి మాట్లాడలేదు కదా. ఎక్కడ నేను ఏం చెప్తున్నా, ఎక్కడన్నా తప్పు జరిగితే దాన్ని కరెక్ట్ చేసుకుంటా పోవాలి. మొన్న బ్రహ్మాండంగా జరిగినాయి. అక్కడక్కడ లేట్ వచ్చిన ఇష్యూస్ ముందే చెప్పినాం కదా, 2 గంటల ముందు రావాలని చెప్పారు కదా. ఇప్పుడు ఒక మనిషి కూడా ఎన్నని కవర్ చేయగలుగుతాడు? ఉన్నది 24 గంటల టైం. ఒక మనిషి ఎన్నని ఎన్ని మ్యాక్సిమం ప్రతి ఇష్యూపై స్పందిస్తూనే ఉంటాం. మీరు మమ్మల్ని కాదు ప్రశ్నించాల్సింది, రూలింగ్లో ఎవరు ఉన్నారో కరెక్ట్గా. కానీ కేంద్రంలో మీరే ఉన్నారు కదా. కేంద్రం గురించి కాదు కదా, ఇప్పుడు సమస్య బాసర్లో అయింది కదా. అవును, అది కూడా కరెక్ట్. మరి బాసర ఇప్పుడు మోదీ గారు రమ్మంటావా ఏంది? మోదీ గారు రారు కదా. ఇక్కడ ఉన్న మంత్రి రమ్మని ఫస్ట్, ఆడ లోకల్ ఎమ్మెల్యేని రమ్మనండి. ఎవరున్నా సరే స్పందించాల్సిన అవసరం ఉంది. దీనిపై ఏ హిందువు అయినా సరే, నేనేమంటున్నా, మసీదు పై కూడా దాడి జరగవద్దు, చర్చిలపై కూడా జరగవద్దు, దేనిపై జరగవద్దు. కానీ అవి రెండుపై ఎప్పుడు జరిగాయి? ఎప్పుడు గుళ్ళపై జరుగుతాయి. ఎందుకు మరి టెంపుల్స్ పైన ఎందుకు దాడి జరుగుతుంది? అదే కదా మరి విషయము. నేనేమంటామా, ఇప్పుడు టెంపుల్స్ పై ఎవడో XYZ వేరే మతానికి చెందినోడు దాడి చేస్తే దాన్ని కూడా ఒక రేవంత్ రెడ్డి గారు చూస్తారని నేను చెప్పా. ఆయన దాని గురించి చూడాల్సిన, ఆయన కంప్లీట్గా ఆయన సెక్యూర్ చేయమని నేను చెప్పా. నేనేమంటా అంటే, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కఠినమైన యాక్షన్ తీసుకుంటే మళ్ళీసారి ఇంకోటి భయపడతాడు. ఈడ ఒక వేరే మతానికి వచ్చినోడు గుడిపై దాడి చేయగానే దారుసలం నుంచి ఒక ఫోన్ పోతుంది, కేసు నీరు గారుస్తారు అని పిచ్చోడు అంటాడు. పిల్లి వచ్చింది అంటారు, ఓల్డ్ సిటీలో పిల్లి వచ్చి ఆడ నాన్ వెజ్ కవర్ అంట గుడికాడ వదిలేసిపోయిందంట, ఏదో వీడియోలు బయట పెడతారు. ఎవరు నమ్మాలి? ఎన్ని పిచ్చోళ్ళు ఉన్నారు. సరే పిచ్చోడికి ఓన్లీ హిందూ దేవాలయాలే కనబడుతున్నాయా? హిందూ దేవాలయం పిచ్చోని చేతిలో రాయి ఉంటుంది, ఉట్టి చికోటి ప్రవీణ్ మీదే కొడుతుంటే పిచ్చోడు అన్నాను. చికోటి ప్రవీణ్ ఎందుకు? మీ హిట్ టీవీ కెమెరామెన్ని కొట్టొచ్చు, నిన్ను కొట్టొచ్చు, ఎవరినైనా కొట్టొచ్చు కదా. 10 సార్లు నా మీదే పడతాడు ఇక, మరి అనుమానమే వస్తుంది కదా. సో నేనేమంటా అంటే, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇవాళ తీవ్రంగా ఉండాలి యాక్షన్, కఠినమైన యాక్షన్ ఉంటే ఏం కాదు. అంటే మీరు ప్రభుత్వంలోకి వచ్చాక ఇవన్నీ జరగకుండా ఉంటాయన్న 100%. ఎట్లా నేను చెప్తా దీన్ని కూడా నేను చెప్తా. జరగకుండా ఉంటాయని గాలి మాటలు నేను మాట్లాడా. మ్యాక్సిమం పెద్ద టెంపుల్స్ కానీ ఏమైనా మనం సెక్యూర్ చేద్దాం. ఇట్లాంటి సంఘటనలు మా హయాంలో వచ్చిన ఏమన్నా అయితే కూడా దాని తీవ్రత యాక్షన్ ఎట్లుంటుంది అంటే, మళ్ళోసారి ఎవడన్నా గుడి వైపు చూడాలంటే ఆలోచించాలి. గుడి ముంగటి నుంచి పోయేటోడు యాంటీ హిందూ కానీ, యాంటీ టెంపుల్ కానీ, మా సనాతన ధర్మానికి ఎవడైతే యాంటీ ఉన్నాడో వాడు గుడి ముంగటి నుంచి పోతుంటే తలకాయ దించుకొని పోవాలి. అట్లా చేస్తాం మేము. అర్థమైంది? సో ఫైనల్లీ ఏం చెప్తా అనుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వానికి ఈ గుళ్ళ పట్ల? ఈ ప్రభుత్వానికి ఏం చెప్పినా వేస్ట్ అమ్మ, దున్నపోతుపై వర్షం పడ్డట్టే ఉంటది. సో నేనేమంటా అంటే, ప్రజలు ఆలోచించాలి, ప్రజలు చైతన్యవంతం కావాలి. ఇట్లాంటి సంఘటనలు అయినప్పుడు చీకోటి ప్రవీణే కాదు, హిందూ సంఘాలే కాదు, ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలి. రియాక్ట్ అయితే ఆటోమేటిక్ ఏ ప్రభుత్వం ఉందో వాళ్ళపై ఒక ఏమంటారు ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగినప్పుడు డెఫినెట్గా వర్క్ చేయాల్సిందే. ప్రజలు తలుచుకుంటే రాజు నథింగ్ కదా, ప్రజలు ఎన్నుకున్న రాజే కదా. సో దీనిపై తక్షణంగా ఇప్పుడు నీకేమనిపించదా, దేవాదాయ శాఖ స్పందించాలి, దేవాదాయ శాఖ కమిషనర్ స్పందించాలి, ముఖ్యంగా ఇలా ఎన్నుకోబడిన నియమించబడిన మరి దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి స్పందించాలి. మరి స్పందించకపోతే వాళ్ళకున్న మన హిందువులపై వాళ్ళకున్న ఏమంటారు ఒపీనియన్ క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళకున్న ఒపీనియన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది.
ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.